అందరికీ గుడ్ ఈవినింగ్. ఇదిగో ఈ మార్నింగ్ ఏమో రొయ్యలు కర్రీ చేసాము. ఇప్పుడేమో మా ఫ్రెండ్ మళ్ళీ ఫిష్ కర్రీ కొరమేలు కర్రీ చేయమన్నది. సరేనని చెప్పి ఆ ఫిష్ కర్రీలో కొన్నేమో ఫ్రైకి తీసి పెట్టాము. ఇదిగో రండి చూడండి. ఫస్ట్ ఈ చేప ముక్కల్ని బాగా పసుపు ఉప్పు మజ్జిగేసి కడిగి ఇక్కడ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇదిగో ఉల్లిగడ్డ బాగా ఉల్లిపాయల్ని వేయించి వాటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఫస్ట్ ఇది అవుతూ ఉంది, ఏగుతూ ఉంది అనమాట. ఇది ఏగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇది కూడా దీంతో ధనియాలు, తర్వాత వచ్చి ఆవాలు, మెంతులు, తర్వాత కొబ్బరి, కొంచెం 2 లవంగాలు అవి వేసి ఇది ఒక ముద్ద వేసాను అనమాట. ఈ ముద్ద వేసి ఇదిగో బాగా వేగుతూ ఉంది చూడండి. ఇలా వేగుతూ ఉంది. ఇది వేగేటప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనం వేగుతూ ఉంది, చక్కగా వేగింది చూడండి. వేగిన తర్వాత ఇదే కర్రీలోకి 2 మామిడికాయలు చక్కగా ఇదిగో ఇలా మిర్చి కోతలో కోసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇది వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి టమాటా గ్రేవ్ 4-5 టమాటాలు గ్రేవ్ ఇది చూసారా? ఇది టమాటా గ్రేవ్ అన్నమాట. ఇది తెలంగాణ ఆంధ్ర 2 కలిపిన చేపల పులుసు అనమాట. 2 తెలంగాణ ఆంధ్ర చేపల పులుసు అనమాట. ఇదిగో ఇది ఇలా తయారవుతుంది చూడండి. కారము పసుపు ఇది వేగుతూ ఉండగా దీనిలో ఏం వేసుకోవాలి? మనము కారము పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నా, ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నా. అయితే ఇదిగో తర్వాత ఇది మా ఊరి దగ్గర నుంచి ఊర్లో నుంచి కారం, ఆంధ్ర కారం అనమాట. ఇది తీసుకొచ్చి పట్టించారనమాట. ధనియాలు వేయించి మిర్చి వేయించి పట్టారనమాట. ఇదిగో చూడండి, ఒక 4 స్పూన్లు కారం వేసారనమాట. అంటే చేపల పులుసులో ఎప్పుడు కూడా కారము ఉప్పు పులుపు సమానంగా ఉంటేనే ఇది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. తర్వాత ఇదిగో చూడు, ఇలా బాగా వేగుతూ ఉంది కదా. ఈరోజు మా ఫ్రెండ్కి రొయ్యలు ఒకేసారి చేపలు ఒకేసారి చెయ్యాలనిపించింది అనమాట. ఇది మచిలీపట్నం నుంచి తీసుకొచ్చారనమాట. ఈ ఫిష్ కొరమేలు, తర్వాత రొయ్యలు అవన్నీ తీసుకొచ్చారు. ఇది ఇందులో కొన్ని కరివేపాకు వేసాము. ఇది చూడండి ఎలా తిరుగుతుందంటే, ఎప్పుడు కూడా ఈ చేపల మసాలా అనేది మనము ఇలా గంటి పెట్టి తిప్పినప్పుడు ఇదిగో పాకులాగా ఇలా రయ్యలు తిరగాలి. చూసారా ఎలా తిరుగుతుందో? చూడండి ఎలా తిరుగుతూ ఉందో. ఇలా తిరిగి చూడు. దీనిలో మనకి సరిపడ ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకుందాం అనుకుంటున్నా నేను. ఫిష్ కర్రీలో బాగుంటుంది అనేసి కల్లుప్పు వేద్దామనేసి ఆ కల్లుప్పు వేస్తున్నా. ఇదిగోండి కల్లుప్పు, ఈ కల్లుప్పు వేస్తుంది బాగుంటుందని. చూసారా ఎలా వేగుతుందంటారు? చాలా బాగా వేగుతుంది. ఇలా వాసన ఎలా వస్తుందంటే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ముందుగా చూడండి చింతపండు గుజ్జు, ఇది మనము ఇలా ముందే తీసి పెట్టుకున్నాను అన్నమాట. కలిపి ఈ పులుసు పోసాను. వాటర్ చూడు ఇలా ఇది ఉడుకుతూ ఉన్నాను అన్నమాట. ఇది మనము ఈ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందంటే వారం రోజులు మన ఊరగాయ ఉంటుంది కదా, మామిడికాయ ఊరగాయ అలా ఉంటుంది అనమాట. మామిడికాయ ఊరగాయ ఎలా ఉంటుందో తీసుకుంటుంటే గుజ్జులా ఎలా వస్తుందో అలా ఉంటుంది, చెడిపోదు అనమాట. చూసారా ఇలా మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్
చూసారా వాటర్ అలా చాలు. ఇలా ఎప్పుడు మరుగుతుంది అనమాట కొంచెం సేపట్లో. ఇప్పుడు చేప ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఒక 25 మినిట్స్ 20 మినిట్స్ 15 మినిట్స్ అంతే ఫిష్ ఉడకాల్సింది. గ్రేవీ ఇది మసిలితే చాలు. చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఫిష్ మిగులుతూ ఉంది. ఇప్పుడు మనం మరిగిన వెంటనే ఇదో ఈ కరివేపాకు కూడా, ఈ కరివేపాకుని ఇలా తీసుకొని ఇదిగో ఇలా వేయాలి, ఇలా తుంచేయాలన్నమాట. స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ దాని వెనకనే మరుగుతుంది. మరిగే వరకు చూడాలి. అయితే ఈ ఫిష్ కర్రీలో మనం కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు ఒకే చేపల్లో ఆయిలు, తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారము, ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, తర్వాత కారము అవన్నీ కలిపేసి చింతపండు పులుసు కలిపి కొంచెం 2 గంటలు నూనె పోసి కలిపి పెడతారనమాట. కానీ నేను అలా చేయలేదు. అలా చేయకుండా అన్నీ వేయించుకొని, కొబ్బరి వేయించుకున్నా, ధనియాలు వేయించుకున్నా, జీలకర్ర, మెంతులు అన్నీ వేయించుకొని అవన్నీ గ్రైండ్ చేసుకొని ఒక 10 నిమిషాల్లో అది రెడీ చేసుకున్నా అయిపోయింది. ముక్క మీద చేప మరుగుతుంది కదా చూడండి. ఇందులో కొన్ని మిర్చి వేస్తున్నా చూడండి, పచ్చిమిర్చి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనం వేసుకున్న తర్వాత కర్రీ అయినాక, ముక్కలన్నీ అయిపోయినాక ఈ చేప ముక్క ఉడుకుతుంది కదా, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా? చూడండి ఇది సంగతి. అయితే ఇక్కడ ఈ హైత్ నగర్లో వీరన్న గుట్ట అని ఉంది. ఆ వీరన్న గుట్టలో ఉంటుంది మా ఫ్రెండ్ రాధ. ఆమె 3 స్టేర్స్ వేసుకుంది ఇక్కడ. అక్కడ ఇల్లు స్థలం కొనుక్కొని కట్టుకున్నది. ఎప్పుడు రాము డ్యూటీకి వెళ్తాం, బిజీ ఉంటుంది. సండే కదా, ఎప్పుడు నేనే వస్తున్నా, నువ్వు రా అన్నది. ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్ల రాముకి చక్కగా 4 ఆడపిల్లలు, ఒక మనవడు, ఒక 4 మనవరాళ్ళు ఉన్నారు. ఇంకా సందడిగా ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గరకు వచ్చి సండే కాసేపు కూర్చొని అందరితో ముచ్చట చేసి, వాళ్ళతో పిల్లలు నాతో బాగుంటారు, నానమ్మ అని. ఇంకా ఆ టైంలో చేయవే కర్రీస్ బాగా చేస్తావు కదా అంటే, సరే చేసి దీన్ని నీకోసం యూట్యూబ్లో పెడతా. నా కోసం మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు చెప్పండి, నాకు హెల్ప్గా ఏదో ఒకటి చేయండి, మీ ఇష్టం వచ్చింది. సరేనా? 1 నిమిషం 10 నిమిషాలు ఆగండి. అయిపోయింది, మసులుతుంది, వేసేస్తా. ఈ స్టవ్ వాళ్ళ చింత మంట మండుతుంది. నాకు ఎమ్మటెమ్మటే వేసేయాలని ఇష్టం, అన్ని టగటగా చేసేయాలని. మసాలా తొందరగా తల్లి, లేట్ అవుతుంది వాళ్ళకి. ముక్కలు చూసారా? కొరమేలు ముక్క, అది మచిలీపట్నం చేప ముక్క అంటారు దీన్ని. చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు, పీసులు ఎట్లా తెల్లగా వెండి బిళ్ళల్లాగా. దాని తల కూడా భలే టేస్ట్గా ఉంటుంది లేండి వండిన తర్వాత. రండి తినండి మీరు కూడా మా దగ్గరకు వచ్చి. కనిపిస్తుందా? చేపల పులుసు బాగా కనిపిస్తుంది. ఏదో లేండి, నేను వీడియో తీయాలని కాదు, యూట్యూబ్లో పెట్టి ఏదో నేను నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ ఎవరు చెప్పినా వినరు. కానీ నేను ఇంకా నా ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి కొన్ని తీస్తూ ఉంటే, డ్యూటీకి వెళ్ళినప్పుడే నేను జాబ్ చేస్తా. ఎక్కడ చేస్తానంటే మెడికల్ అండ్ హెల్త్లో సూపర్వైజర్గా చేస్తున్నా. కానీ ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు నేను చేస్తాను. మొన్ననే ఒంగోలు సీఎల్ పెట్టి ఊరెళ్ళాను. మా అమ్మకు బాగాలేదంటే ఊరెళ్ళి వచ్చాను అనమాట. మా అమ్మ వృద్ధాప్యంలో ఉంది, ఆ కొడుకుల దగ్గర ఉంటుంది, ఒకసారి చెల్లి దగ్గర ఉంటుంది. అయితే ఏం జరిగింది, అమ్మ బాగాలేదంటే అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు అక్కడ ఒంగోలులో రిసార్ట్స్ ఉన్నాయి, నల్లూరి రిసార్ట్స్ అని, చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. వెళ్ళాము ఈస్టర్ రోజు వెళ్ళి అందరం ఫ్యామిలీ, అంటే తమ్ముడు పిల్లలు, మేము, మరదళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి వెళ్ళి చూసి వచ్చామంటే చాలా బాగుంది. ఎప్పుడన్నా ఒకరోజు మీరు ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు వెళ్ళారనుకో, నల్లూరి రిసార్ట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అన్నీ అద్భుతంగా చాలా బాగుంటాయి. బాగా గెస్ట్ హౌస్, బాగా మనం ఉండడానికి కూడా వీలు పడుతుంది. ఫుడ్ అంతా బాగుంటుంది, సముద్ర తీరం కదా. ఇదిగో రండి, మసిలిపోయింది. ఈ పులుసు మసులుతా ఉంది, ఇలా ఉంది చూడు, ఇలా మసులుతుందో చూసారు కదా.
చూడండి, నేను ఇప్పుడే కదా ఈ వీడియోలు ఇట్లా తీస్తుంది, నాకు తెలియదు అసలు ఎలా చేయాలో. నన్ను ఎవరెవరు ఏం ఎగతాళి చేస్తారు అలా ఏమనుకోకండి. నేనేదో చేసేస్తున్నాను, మీరు చూసేస్తున్నారు. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఓకేనా? ఇదిగో చూడు, చేప ముక్కలు ఇలా వేసుకుంటా వస్తున్నా. అంటే కొన్ని ముక్కలు ఆమె పెట్టేసింది దానిలో, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు వాళ్ళు, ఏమని దియ్యాలని పెట్టుకున్నారు. అట్లా వేస్తుంది. చూసారు కదా, బాగా కొవ్వుతో నిండిపోయింది అనమాట ఫిష్. అది మా ఫ్రెండ్కి అడిగింది, ఇవన్నీ ఇట్లా కడిగి పెట్టింది అనమాట. సరేనని చెప్పి వేసేస్తున్నా. చూడు, ఒక్కసారి నేను ఇలా ఎలా తిప్పుకుంటున్నానో చూసారా? చూడు, ఇలా కదలకుండా ఇలా తిప్పచ్చు. ఏం కాదు, అయ్యో పాడైపోతుంది ఫిష్ కర్రీ, గంట పెట్టి తిప్పాలి, చేత్తో పట్టుకొని ఇలా ఇలా కదలాలి. ఏం కదిలినా ఏం కాదండి, అది చేసేవాళ్ళు తర్ఫీదులో ఉంటుంది. నాకు బాగానే చేసేస్తూ ఉంటా, 10 నిమిషాలు వంటలు టకటక చేసేస్తుంటా. చూస్తున్నారా ఇప్పుడు? ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఈ చేపలకు, ఈ చేప ముక్కలు ఉన్నాయి చూడు, ఇవి కూడా అలా కొన్ని వేస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూడు, కొంచెం సేపు మామిడికాయ వేస్తాను. ఇక చూడు, ఈ మామిడికాయ ముక్కల్ని చేప ముక్కల్లాగా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. అందుకని కొంచెం సేపు ఆగి ఇవి వేస్తా దింపే ముందు 5 నిమిషాలు. ఇది అది కొన్ని గ్రేవ్లో ఇదైపోతుంది. ఇవేమో కొంచెం దించే ముందు వేస్తాను అన్నమాట. ఓకేనా? చేపల పులుసు రెడీ. 20 మినిట్స్లో దించేస్తా. బాయ్.